యాక్ట్స్ ఆఫ్ అపాజల్స్ అంటారు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని వ్రాసింది ఎవరు చెప్పండి? లూకా రాశాడు. ఎవరు రాశాడు చెప్పండి? లూకా రాశాడు. సువార్తికుడైన లూకా రాశాడు. ఈ లూకా బైబిల్లో ఇంకో పుస్తకం కూడా రాశాడు. ఏం రాశాడు? లూకా సువార్త కూడా ఆయనే రాశాడు. లూకా సువార్త కూడా ఆయనే రాశాడు. చాలా అద్భుతమైన సువార్తికుడు లూకా. లూకా ఎవరు చెప్పండి? వైద్యుడు, ఇంకా యూదేతరుడు, గ్రీసు దేశస్థుడు. లూకా ఎవరు చెప్పండి? బైబిల్ మొత్తం 40 మంది రాశారు. 1600 సంవత్సరాల సమయం పట్టింది. 40 మందిలో 39 మంది యూదులే రాశారు. లూకా ఒక్కడే ఎవరు చెప్పండి? యూదేతరుడు, గ్రీసు దేశస్థుడు. చాలా గొప్ప విషయం. పస్కా పండుగలో యేసు ప్రభుని చూడటానికి వచ్చాడు లూకా. మాకు యేసును చూపించండి అంటే అంద్రేయ చూపిస్తాడు. అడుగోండి యేసయ్య, ఆయనే జీసస్ అన్నప్పుడు వాళ్ళందరూ కలుసుకుంటారు. ఆ రోజు ప్రభు దగ్గరికి వస్తాడు లూకా. వచ్చి చాలా చక్కటి విషయాలు ఈ సువార్త రాస్తాడు లూకా. దైవజనుడైన లూకా, సువార్తికుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మన అంశము యేసు రాబోతున్నాడు. చూడండి 11వ వచనం నేను చదువుతాను. అపోస్తుల కార్యాలు 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి. చూడండి ఎలా వెళ్ళాడో ఆయన అలాగే రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు. గంభీరమైన అంశము. కొంచెం మోడిఫికేషన్ చేసి దీన్ని మనం విందాం చాలా చక్కగా. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉన్నారు కదండి. ఎన్ని సంవత్సరాలు ఆయన పరిచర్య? ఆయన సేవా కాలము 3.5 సంవత్సరాలు. ఆయన మొత్తం భూమి మీద ఉంది ఎంతకాలము? 33.5 సంవత్సరాలు. ఇవి బాగా బేసిక్స్ ఇవి కదండి, బేసిక్ నాలెడ్జ్ ఇవి మనకు తెలిసి ఉండాలి. యేసు ప్రభువారు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్యలో 12 మంది శిష్యుల్ని ఆయన వెంట పెట్టుకొని పరిచర్య చేశాడు కదండి. ఇది మనకు బాగా తెలుసు. ఆ తర్వాత ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్తున్న సందర్భం అది. ఆయన ఆరోహణమై వెళ్తున్న సందర్భంలో జరిగిన సంఘటన ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా ఏం చేయబోతున్నాడు? రానయున్నాడు అని దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు. బాగుంది. యేసు ప్రభువారు సిలువలో 6వ మాట ఏం మాట చెప్పండి చూడకుండా? సమాప్తమైనది అంటాడు. సిలువలో ఏమంటాడు చెప్పండి? ఆయన సమాప్తమైన రక్షణ కార్యాన్ని ఏం చేశాడు చెప్పండి? సమాప్తం చేశాడు. కానీ కొన్ని విషయాలు ఆయన వెళ్తూ వెళ్తూ విడిచిపెట్టి వెళ్ళాడు. యేసయ్య ఆరోహణమవుతూ తండ్రి వద్దకు ఆరోహణమవుతూ కొన్ని ప్రశస్తమైన విషయాలు మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. ఈరోజు ఆయన వదిలిపెట్టి వెళ్ళిన 7 విషయాలు చాలా జాగ్రత్తగా చక్కగా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ టెక్స్ట్లో విలువైన విషయాలు అవి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే యేసు విడిచి వెళ్ళిన కార్యాలు. వాట్ జీసస్ లెఫ్ట్ బిహైండ్. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన 7 విషయాల గురించి మనం ఒకదాని వెంబడి ఒకటి జాగ్రత్తగా క్షుణ్ణంగా ధ్యానం చేసుకుందాం. యేసు విడిచిపెట్టి వెళ్ళిన 7 ప్రాముఖ్యమైన విషయాలు. ఆయన తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్తూ చాలా చక్కగా ఉందండి. ఆయన ఆరోహణమై వెళ్తూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిన మానవాళికి ఆయన విడిచిపెట్టి వెళ్ళిన 7 అమూల్యమైన విషయాలు ఈ టెక్స్ట్లో నుంచి మనం చూడబోతున్నాం. అపోస్తుల కార్యాలకు ఒక పేరుంది తెలుసా? దీన్ని ఏమంటారు తెలుసా? ఆది సంఘము యొక్క మినిట్స్ బుక్ అని పిలుస్తారు. ది మినిట్స్ బుక్ ఆఫ్ ఎర్లీ చర్చ్. ఆది సంఘములో జరిగిన కార్యాల గురించి
రాయబడిన పుస్తకమే అపొస్తలుల కార్యం. చాలా జాగ్రత్తగా మనం చదివితే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల వరకు 7 విషయాలు ప్రభువారు తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్తూ ఆయన విడిచి వెళ్ళిన 7 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం చూడండి, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థెయోఫిలా. థెయోఫిలా ఎవరో తెలుసా? లూకా సువార్త అలాగే అపొస్తలుల కార్యాలు లూకా రాసి ఎవరికి ఇచ్చాడు? థెయోఫిలాకి ఇచ్చాడు. థెయోఫిలా ఎవరంటే రోమన్ గవర్నమెంట్లో మంచి ప్రభుత్వ ఉద్యోగి, నమ్మకస్తుడు. థెయోఫిలా అనే మాటకు థెయోస్ అంటే గాడ్, ఫిలోవో అంటే ప్రేమించువాడు, దేవుని ప్రేమించువాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా దేవుని ప్రేమించే మంచి అధికారి ఈ థెయోఫిలా. లూకా ఈ సువార్త రాసి, లూకా ఈ అపొస్తలుల కార్యాల గ్రంథం రాసి ఆ థెయోఫిలాకు హ్యాండెడ్ ఓవర్ చేశాడు, అప్పగించాడు అన్నమాట. కాబట్టే ఈ థెయోఫిలా పేరు మనకి ముందు వస్తుంది. అదనమాట థెయోఫిలా. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. మొదటి విషయం, యేసు ప్రభువారు తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళాడు కదా పాస్టర్ గారు. ఆయన వెళ్తూ సంఘానికి ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన 7 విషయాలు. ఒక మొదటి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎన్ అన్ఫినిష్డ్ టాస్క్, ఒక అసంపూర్తి పని ప్రభు ఇచ్చేలాడు. అవునండి, సిలువలో ఆయన రక్షణ కార్యం సంపూర్ణం చేశాడు, కానీ ఆ సిలువ సువార్త ఈ రోజు కూడా ఏం చేయబడలేదు? సంపూర్ణం కాలేదు. సంపూర్ణం కాలేదు. అది ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించి వెళ్ళాడు. అదే కదా గ్రేటెస్ట్ కమాండ్మెంట్ బైబిల్లో మనం చదువుతాం. ఏంటి చెప్పండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్త ప్రకటించండి. సువార్త పరిచర్య అనే పని ఇంకా అసంపూర్ణంగానే ఉంది. చాలా మిషన్ పొలాలు ఈరోజు కూడా ఏడుస్తూ ఉన్నాయి, మాకు సువార్త చెప్పేవాళ్ళు లేరు, యేసు ప్రభు గురించి మాకు ప్రకటించే వాళ్ళు లేరు, యేసు ప్రభు గురించి మాకు తెలియపరిచే వాళ్ళు లేరు. ఒక పెద్ద వ్యాపారవేత్త ఒక రిమోట్ ఏరియాలో ఒక పల్లెటూరుకి వెళ్ళాడంట. కొండలు కోనలు మొత్తం దాటుకుంటూ ఆ పల్లెటూరుకి వెళ్తే తన మనసులో అనుకుంటున్నాడంట, అబ్బా అదే సిటీలో అయితే నేను ఇక్కడ కోకోకోలా తాగేవని బాగా అలిసిపోయింది నా శరీరం. కొండలు కోనలు దాటి వెళ్తున్న ఈ పల్లెటూరులో మనం అట్లా ఆశపడకూడదులే, కోకోకోల ఇక్కడ ఎట్టుంటుందిలే, ఇది చాలా రిమోట్ ఏరియా లాగుంది అని అనుకొని వెళ్ళాడంట. వెళ్ళి ఆయన అట్లా సేద తీరుతా ఒక చెట్టు కింద కూర్చోగానే 2 ఆడుకునే పిల్లలు వచ్చి, సార్ మీకు కోకోకోలా తాగుతారా అన్నారంట. ఆయనే ఆశ్చర్యపోయాడంట. ఎందుకు చెప్పండి? అసలు బస్సు సౌకర్యం లేని ఒక రిమోట్ ఒక పల్లెటూరులో ఏం దొరికింది? కోకోకోలా డ్రింక్ దొరికింది. కానీ ఆయన కాసేపు నిలబడి మీకు యేసు ప్రభు తెలుసా అని అంటే ఆ పిల్లలు అన్నారంట, యేసు ప్రభు కూడా ఒక డ్రింక్ అండి, అది మాకు తెలియదండి అన్నారంట. చూడండి ఎంత ఆశ్చర్యమో. ఇంకా చాలా మిషన్ పొలాలు, ఇంకా చాలా ఊర్లు, ఇంకా చాలా పట్టణాలు యేసును గురించి తెలియక వారు యేసు ఎవరో అని అడుగుతున్నారు. చూడండి, చెప్పేవాళ్ళు లేకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? కాబట్టి యేసు ప్రభు ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్తూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిన మొదటి విషయం ఏంటంటే an unfinished task, అసంపూర్తి అయిన పని. ఇంకా ఉంది పని. యేసు ప్రభు సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి చెప్పేవాళ్ళు లేరు. ఒక అసంపూర్తి అయిన పని యేసయ్య విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? లూకా సువార్త 19:10 మనందరికి తెలుసు అది కదండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చింది నశించిన మనల్ని వెదకి రక్షించుట కొరకు వచ్చాడు. ఆయన రక్షించాడు, కార్యం జరిగించాడు. కానీ ఈ సువార్త ఇంకా చాలా మందికి తెలియదు. నేను ఒక ప్రశ్న అడగమంటారా? మీ దగ్గర పనిచేస్తున్న టీచర్స్కి తెలుసా? మీరు వెళ్తున్న స్కూల్స్లో ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్కి తెలుసా యేసు ప్రభు గురించి?
మీరు ఇక్కడే ఉన్నారు వినుకొండలో, మీరు ఇంతకాలం నుంచి బాగా వింటున్నారు. మీరు ఒక్క బజార్ దాటి వెళ్ళండి, కొంతమందిని అడిగి చూడండి, మీకు యేసుప్రభు అంటే ఎవరో తెలుసా, యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా, యేసుప్రభు ఎందుకోసం సిలువలో మరణించాడో తెలుసా, ఎవరు నన్ను అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు తెలుసండి, లేకపోతే తెలియదండి. కదండి, చాలా మంది ఉన్నారు. ఆదివారం ఏమో మనం చర్చికి వస్తాం చక్కగా దేవుని ఆరాధన చేయటానికి. మీరు అట్లా ఈ ఆరాధన జరిగే సమయం ఎప్పుడన్నా అట్లా బయట చూస్తే రోడ్ల కోడల మీద ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా మంది ఉంటారు. వారి వారి పనుల నిమిత్తమై నిమగ్నమై వ్యాపారాల్లో బడి తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. చాలా మంది బజారుల్లో ఉండే వాళ్ళు ఉంటారు, మార్కెట్ దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి మనం చెప్తాం, యేసయ్య తండ్రి వద్దకు వెళ్తూ, ఆరోహణమై వెళ్తూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిన మొదటి విషయం ఏంటంటే, అసంపూర్ణమైన పని, ఇంకా సంపూర్ణము కాని సువార్త పనిని మనకేం చేశాడు? విడిచి వెళ్ళాడు. మిషన్ పొలాలు, చాలా పట్టణాలు, చాలా గ్రామాలు ఏడుస్తా ఉన్నాయి, మాకు సువార్త చెప్పండి, మాకు సువార్త చెప్పండి, యేసు ప్రభు గురించి చెప్పండి. ఐఎం స్థాపించిన థియోడర్ విలియమ్స్ గారు, ఆయన మిషన్ సువార్తలో భాగంగా, మిషనరీ పరిచర్యలో భాగంగా ఈ కోయవారి మధ్యకి వెళ్ళాడంట. ఆయన కోయవారి మధ్యకి వెళ్ళి సువార్త చెప్తా ఉంటే, కోయల జాతి నడిపించే నాయకుడు అడిగాడంట, ఇంకొన్ని 10 సంవత్సరాల క్రితం మీరు వచ్చి చెప్పాల్సిందే అన్నాడంట ఆయన. ఎందుకు అంటే, మా పితరులు చాలామంది ఈ సువార్త తెలియకుండానే చచ్చిపోయారు కదండి, మరి వాళ్ళు ఇప్పుడు నరకానికి వెళ్ళి ఉంటారా, పరలోకానికి వెళ్ళి ఉంటారా? వారికి మోక్షం గురించి తెలియదు కదండి, నిత్యజీవం గురించి తెలియదు కదండి. ఇంకో 10-15 సంవత్సరాల క్రితం మీరు ముందుగా వస్తే మా ప్రాంతానికి బాగుండేదండి అని అడిగారంట వాళ్ళు. ఆ భారంతోనే ఐఎం మిషన్ వారు మొట్టమొదటి కోయ వారి మధ్యలో సువార్త పరిచర్య ప్రారంభించి, ఇప్పుడు కోయోల మధ్యలో బైబిల్ కూడా, వారి భాషలో న్యూ టెస్టిమెంట్ బైబిల్ కూడా ప్రింట్ చేయటం జరిగింది. చూసారండి, మనకేమో బైబిల్ దగ్గరుండి, సువార్త దగ్గరుండి, ఈ 3 పూటల మనకు వాక్యం వినబడుతుంటే మనమేమో నింపాదిగా ఉన్నాం. ఇంకా చాలా మందికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎవరు చేస్తారంటే మనకే ప్రభు అప్పగించి వెళ్ళాడు. ఆయన వెళ్తూ ఈ అసంపూర్ణమైన పని ఎవరికి ఇచ్చేయలేదు చెప్పండి? సంఘానికి ఇచ్చేయలేడు. అందుకని సంఘం యొక్క బాధ్యత ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి చెప్పండి, సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్త ప్రకటించండి. సువార్త భారం, ప్రతి సంఘానికి ఉండాల్సిన భారం ఏంటంటే సువార్త ప్రకటించాలి. నేను ఎక్కడికి వెళ్తున్నా సువార్త ప్రకటించాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి. సువార్త అంటే ఏదో కాదు. సువార్త అంటే, పాస్టర్ గారు నేనేం ట్రైనింగ్ చేయలేదు కదా పాస్టర్ గారు, నేనేం చదవలేదు కదా పాస్టర్ గారు, ఎట్లా నేను సువార్త చెప్పగలను? సువార్త అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు. ఈ మాటలే సువార్త. ఈ సువార్త మనం చెబితే సువార్తలో శక్తి ఉంది. చెప్పండి, సువార్తలో ఏముంది? శక్తి ఉంది. యేసయ్య మాటలో శక్తి ఉంది. మనం వెళ్ళి కొన్నిసార్లు భలే చెప్తాం కదండి, మనం తెలియకుండానే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే మంచి యాడ్ ప్రమోషన్స్ లాగా ఉంటాం మనం కొన్నిసార్లు కదండి. చందమామ బిర్యానీ ఉంటుందండి మా వినుకొండలో, అబ్బా అసలు భలే ఉంటుందండి, భలే తలిపిస్తుందండి. ఆ గ్రీన్ చికెన్ ముక్కలు ఉంటాయండి, అబ్బా మేము భలే కదండి. మనం తెలియకుండానే దాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నాం? ప్రమోట్ చేస్తున్నాం. ఆ చందమామ రెస్టారెంట్ గురించి, బిర్యానీ గురించి చెప్పడం తప్పు లేదు, నేనేం అది తప్పు పట్టటల్లా. కానీ దానికంటే కూడా ఒకవేళ వాళ్ళకి తింటే ఏమై చెప్పండి, కొంచెం శక్తి పొందుకుంటారేమో, రుచి చూస్తారేమో, కానీ దానికంటే కూడా శక్తివంతమైన యేసుక్రీస్తు ప్రభు మాట గురించి ఎందుకు చెప్పలేకపోతున్నా కదండి. చాలా మందికి సిగ్గు ప్రభు గురించి చెప్పాలంటే. అసలు ఇంటి దగ్గర నుంచి బైబుల్ తీసుకొని రావాలంటేనే ఒకలాంటి సిగ్గు, ఒకలాంటి బిడియం, ఒకలాంటి బాధ. ఆ చర్చిలో బైబుల్ ఉంటుంది, అది తీసుకోవచ్చులే కదండి. బైబుల్ మోయటానికే మనం బాధపడుతున్న దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్తూ ఆయన మనకిచ్చిన
ఆయన విడిచి వెళ్ళిన మొదటి కార్యం ఏంటంటే అసంపూర్తి అయిన సువార్త పనిని మనందరికి అప్పగించి వెళ్ళాడు. ఆ రోజు అపొస్తలులకే కాదు, ఈరోజు మనందరికి కూడా ఆ బాధ్యత ఉంది. అందుకని మన మిషన్ హాస్పిటల్ నెల్లూరులో ఎంటర్ అవుతూ ఉండగానే ఆ గేట్ మీద ఈరోజు కూడా ఆ మాటలు ఉన్నాయి. ఎవాంజలిజం ఈజ్ ది హార్ట్ బీట్ ఆఫ్ ద చర్చ్. సువార్తీకరణ అనేది సంఘం యొక్క గుండె చప్పుడు. అందరం చేయాల్సిన పని ఇది కదండి. ఒక మంచి మాట గురించి, యేసయ్య గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. బంధువుల్లో, మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితుల మధ్యలో ఇంకా ఇంకా చాలామంది ఏడుస్తున్నారు, మాకు ప్రభు గురించి చెప్పండి, యేసయ్య గురించి మేము వింటామండి, మేము వింటాం. ఆ రోజు పౌలు శీలలు జైల్లో ఎవరికి దేని గురించి చెప్పారు? యేసయ్య, మాకు చెప్పండి యేసయ్య గురించి. ఖైదీలు విన్నారు, మారు మనసు పొందారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఆయన తండ్రి వద్దకు వెళ్తూ విడిచి వెళ్ళిన మొదటి కార్యం ఏంటంటే చెప్పండి, an unfinished task. రెండవది an unchallenged message. ఒక సవాలు చేయని, ఎవరు సవాలు చేయని ఒక సందేశాన్ని ప్రభు విడిచి వెళ్ళాడు. చూడండి, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 2-3 వచనాలు. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. చూడండి, 40 దినముల వరకు యేసుప్రభు పునరుద్ధారణ ఎన్ని రోజులు? 40 రోజుల వరకు ఉన్నాడు. వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను దగ్గర ఫుట్ నోట్లో ఒకటి ఉండి కిందేముంది చూడండి, రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునుగా. చూసండి, సువార్త ఒక సవాలు. ఎవరు సవాలు చేయలేని సందేశాన్ని యేసయ్య విడిచి వెళ్ళాడు. ప్రమాణాలు, రుజువులు చూపించాడంట యేసయ్య. ఇదిగో చూడండి, నేను మీ కొరకు సిలువలో మరణించాను కదండి. తోమ అడిగాడు, అయ్యా నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనంటే తోమ కొరకే వచ్చి, తోమా రా, ఇదిగో చూడు, నా గాయాల్లో వేలు పెట్టి చూస్తావా, చూడు తోమా, నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను. ప్రమాణాలు, రుజువులు చూయించాడు యేసయ్య. అందుకనే సువార్తను తప్పుపట్టే వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. చాలా మంది ప్రయత్నాలు చేశారు. యేసు ప్రభు సువార్త ఇది అబద్ధమో, ఇది నకిలీ, ఇది నిజమైనది కాదు అని అన్న వాళ్ళంతా వాళ్ళు చరిత్రలో రూపుమాపిపోయారు. కానీ ఈ సువార్త ఈరోజు కూడా బ్రతికుంది. ఎందుకంటే ఇది నిజమైన సువార్త, ఇది సత్య సువార్త, ఇది రుజువులతో కూడా చూపించబడిన సువార్త. యేసయ్య రుజువులు కూడా చూయించాడు వారికి. ఇదిగో నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను, ఇదిగో నా సమాధి ఇప్పుడు, ఆ సమాధి దగ్గర ఏమని చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. మీరు ఎప్పుడైనా దేవుని చిత్తమైతే యెరూషలేము వెళ్తే ఆ సమాధి ఇప్పుడు కూడా ఉంది. ఆయన గెత్సెమనే వనంలో చేసిన ప్రార్థన స్థలం ఇప్పుడు కూడా ఉంది. ఆయన సంచరించిన ప్రదేశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. రుజువులు ఉన్నాయి, రుజువులు చూయించాడు. కాబట్టి ఎవరు సవాలు చేయలేని గొప్ప సందేశం ఇది. ఎవరు వేలెత్తి చూపలేని సందేశాన్ని ప్రభు మనకు అప్పగించి వెళ్ళాడండి. అందుకనే ధైర్యంగా చెప్పచ్చు, దీంట్లో ఏమైనా తప్పు ఉంటుందేమో అని నువ్వు సందేహించడానికి వీలే లేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భాన్ని జన్మించాడు. బెత్లెహేము అనే చిన్న గ్రామంలో పుట్టాడు. ప్రజా సంఖ్యలో వ్రాయబడ్డాడు. ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. ఆయన తల్లిదండ్రుల పేర్లు ప్రజా సంఖ్యలో వ్రాయబడ్డాయి. ఆ సమయంలో కైసర్ అగస్టస్ చక్రవర్తి రాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు. ఇవన్నీ రుజువులతో కూడా ఉన్న సత్య సువార్త, యేసయ్య సువార్త. అందుకనే నువ్వు ధైర్యంగా చెప్పచ్చు. పౌలు అదే మాట అంటాడు. చూడండి, ఒక మాట చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు గలతీలకు రాసిన ఆ పత్రిక, గలతీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చక్కగా చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా, చాలా మంది ఈ సువార్త వదిలిపెట్టి ఏ సువార్తకి వెళ్తున్నారంట? భిన్నమైన సువార్తను పట్టుకుంటున్నారంట. అది మరి ఒక సువార్త కాదు, కానీ
క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు ఎవరున్నారు? కొందరు వచ్చారు ఈ రోజుల్లో. యేసు ప్రభు దేవుడు కాదమ్మా, యేసు ప్రభు దేవుడు కాదు. ఆయన పిల్ల దేవుడు, ఆయన కుమారుడైన దేవుడు అని చెప్పాడు కాబట్టి ఆయన పిల్ల దేవుడు, తండ్రి అయిన దేవుడే దేవుడు, యెహోవాయే దేవుడు, ఇలా బోధించే వాళ్ళు బయలుదేరారు. భిన్నమైన సువార్త చెప్పేవాళ్ళు బయలుదేరారు. వారు మీలోనే కొందరు ఉన్నారు. 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు ఏమవుతాడు? శాపగ్రస్తుడగునుగాక. ఎంత చక్కగా వారు సంఘాలను సిద్ధపరిచారు చూడండి. ఈ సువార్త కాకుండా యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు లోకరక్షకుడు, యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ సువార్త కాకుండా భిన్నమైన సువార్త ఎవరైనా, మేము కాకుండా ఇంకొకరు ఎవరైనా ప్రకటించినా వారు ఏమవుతారు? వారి శాపం కొరకే వారు అలా బోధించుకుంటున్నారు. మనం నమ్మే సువార్త సత్య సువార్త. తండ్రి అయిన దేవుడు, మరలా చెప్తున్నా చూడండి, ఇక్కడ వచ్చింది కాబట్టి సమయం వచ్చింది. యేసు ప్రభు అన్నాడు, నన్ను చూచిన వాడు ఎవరిని చూసినట్టు? తండ్రిని. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. మీకు ఒక్క మాట చెప్తాను చూడండి, అది క్లారిఫై చేసి ముందుకెళ్తా. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం అందరూ సమయం వచ్చింది కాబట్టి చక్కగా ఈ సత్య సువార్త, యేసయ్య సువార్త ఎంత సత్య సువార్తో మీరు బాగా శ్రద్ధగా నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. దానియేలు గ్రంథం చూడండి అమ్మా. దానియేలు గ్రంథము, దానియేలుకు వచ్చిన దర్శనాన్ని చూస్తున్నాడు. 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను చూడండి. చక్కగా మీ బైబిల్ చూసి ఇవి రాసుకోండి, తర్వాత వెళ్ళి ధ్యానం చేయండి. దానియేలు గ్రంథం 7:13, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని, ఆ మహావృద్ధుడు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. అంటే తండ్రి అయిన దేవుణ్ణి చూస్తున్నాడు దానియేలు తన దర్శనంలో. ఆ తండ్రి అయిన దేవుని సన్నిధిలోకి ఎవరు వస్తున్నారు? కుమారుడు, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు కూడా రావటం చూస్తున్నాడు. మనం ఆరాధించే దేవుడు బాగా వినాలి. తండ్రి అయిన దేవుడు గాడ్ ద ఫాదర్, కుమారుడైన దేవుడు గాడ్ ద సన్, పరిశుద్ధాత్మ దేవుడు గాడ్ ద హోలీ స్పిరిట్. ముగ్గురు ఒక్కడైన దేవుని మనం ఏం చేస్తున్నామో ఆరాధన. ఇది మనుషులకైతే సాధ్యము కాదు కదండి. మనుషులకైతే ఇదేం కాదు సాధ్యం, కానీ సాక్షాత్తు దేవునికి ఇది సాధ్యము. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు అనకూడదు, అది తప్పు బోధ. ఆయనలో, మన దేవునిలో 3 ఏమున్నాయి చెప్పండి? వ్యక్తిత్వాలు. ఆయన తండ్రి అయిన దేవుడు, తండ్రిని చూస్తున్నాడు కదా, మహావృద్ధుణ్ణి చూస్తున్నాడు. ఆ వృద్ధుడగు వాని సన్నిధిలో ఎవరు వచ్చారు? కుమారుడైన మనుష్య కుమారుడు వచ్చాడు ఆయన సన్నిధిలోకి. దానియేలు స్పష్టంగా చూశాడు ఆ దర్శనంలో. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఏకమై ఉన్న దేవుని మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాము. ఆ కుమారుడైన దేవుడు మనందరి కొరకై, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మన కొరకు ఏం చేశాడు చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, అంటే కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు. అందుకని యేసయ్య సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు అంటే మన పాపం అంతా ఆ క్షణంలో యేసుక్రీస్తు మీద మోపబడింది. కాబట్టి పాపాన్ని ద్వేషించే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్య చేతిని ఏం చేశాడు? వదిలిపెట్టాడు. ఆ సమయంలో, ఆ క్షణం వరకు అది తట్టుకోలేక యేసయ్య సిలువలో అది కేక వేశాడు. చాలా గొప్ప సత్య సువార్త మనం చెప్పే సువార్త.
మీరు వింటున్న సువార్త. అందుకని పౌలు అంటాడు, ఇది రుజువులతో నేను చూయించాను. ఎలా చూయించాడంట? రుజువులతో. యేసయ్య పుట్టిన కాడి నుంచి చనిపోయి తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యేంత వరకు ప్రతిదీ రుజువులతో. అందుకని ఎవరు దీన్ని సవాలు చేయలేరు. ఒక సవాలు చేయని గొప్ప సందేశాన్ని యేసయ్య మన కొరకు విడిచి వెళ్ళాడు. ఇంకా యేసయ్య సువార్త గురించి ఏదైనా సందేహం ఉందా? ఏదైనా కలవరం ఉందా? మేము ఎట్లా నమ్మాలి పాస్టర్ గారు? యేసయ్య దేవుడని మేము ఎట్లా నమ్మాలి పాస్టర్ గారు? కదండి. ఇంకా ఏదైనా కలవరం ఉందా? ఇంకా ఏదైనా సందేహం ఉందా? గుడ్డు మనం చూస్తాం కదండి. గుడ్డు పైన ఏముంటుంది చెప్పండి? షెల్ అంటారు దాన్ని కదండి. గుడ్డు పైన షెల్ అండి. గుడ్డు లోపల ఏముంటుంది చెప్పండి? తెల్లది ఉంటుంది కదండి. తెల్ల సొన ఉంటుంది, మళ్ళీ పచ్చ సొన ఉంటుంది. మూడు కలిపి ఏమంటాం చెప్పండి? ఎగ్ అంట. అలాగే మనం ఆరాధించే దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది నేను బైబిల్ స్టడీలో చాలాసార్లు చెప్పాను. ఈ ట్రినిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ గురించి ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చి మీ యొక్క సమస్యలు, సందేహాలు చక్కగా తీర్చుకోవచ్చు. కాబట్టి ఎవరు సవాలు చేయని సందేశాన్ని యేసయ్య విడిచి వెళ్ళాడు. మూడవది, an unquestionable love. ప్రభు ఒక నిస్సందేహమైన ప్రేమ విడిచి వెళ్ళాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్తూ ఒక నిస్సందేహమైన ప్రేమ విడిచి వెళ్ళాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత, యేసయ్య శ్రమ పడింది మన కోసమే కదండి. శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు 40 దినముల వరకు ఏం చేశాడు యేసయ్య? ఆయన శిష్యులకు కనబడ్డాడు, అగపడ్డాడు. ఎందుకు? ఆయన ప్రేమ అది వీళ్ళెక్కడ జారిపోదు. అప్పటికే చూడండి, ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయం. అప్పటికే ఏం జరిగిందో చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబిరే సముద్ర తీరమైన శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకుని విధమేదనగా సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయ కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు ఏమన్నాడు చెప్పండి? ఎట్లాటోడో చూడండి, 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి అన్ని చూసి ఏమన్నాడు చెప్పండి? మరలా ఆడికి వెళ్ళిపోతాను అయ్యా, ఆయన కూడా లేడు ఇంకా, కాబట్టి నేను మళ్ళీ ఆడికి వెళ్ళిపోతాను, నేను మళ్ళీ చేపలు నా పనికి నేను వెళ్ళిపోతాను అయ్యా. లీడర్ ఒక మాట అంటే వెంటనే ఉంటారుగా వీళ్ళు. ఎవరు వీళ్ళు? గొర్రెలు. ఈ వెనకాల గొర్రెలు కూడా వెంటనే నేను వస్తానండి ఇంకెందుకు, ఇక మనం ఏం చేస్తామని మొత్తం వెళ్ళిపోయి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. అట్లాంటి బ్యాచ్ వీళ్ళు. ప్రభు వాళ్ళ కోసం ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు మరలా ఏం చేశాడు? వారికి తన్ను తాను అగపరుచుకున్నాడు. అట్ లవ్. అగపరుచుకున్నప్పుడే యేసు ప్రభు సీమోన్తో ఏమంటాడు తెలుసా? యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా. చక్కటి మాటలు. డూ యు రియల్లీ లవ్ మీ? నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమించి నీకు నేను కనపరుచుకున్నా కదా. నన్ను ప్రేమిస్తున్నావు అంటావేందు ప్రభా? నేను నిన్ను అయితే నాకు గొర్రెలను కాయి, మరలా లోకంలోకి వెళ్ళిపోబాక, పరిచర్య చేయి. ఇదిగో ఈ బాధ్యత నీకు ఇస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్క్వెషనబుల్ లవ్. ప్రభు వారి కొరకై సిలువలో మరణించి శ్రమపడి మరలా 40 దినాలు తాను సజీవునుగా వారికి ఏం చేశాడు చెప్పండి? అది దేవుని ప్రేమ. ఈరోజు కూడా ఆయన మన మధ్యలో కనపరుచుకుంటున్నాడు. సువార్త ద్వారా తాను కనపరుచుకుంటున్నాడు కదండి. చాలాసార్లు మనం మాట వినకుండా వెళ్ళిపోతున్నా, లోపడకుండా వెళ్ళిపోతున్నా, ప్రభు మరలా మనకు కనపరుచుకుంటున్నాడు. అన్క్వెషనబుల్ లవ్. అది దేవుని నిస్సందేహమైన ప్రేమ. 4వది ఆయన ఏం విడిచి వెళ్ళాడు? 3 విషయాలు చూసాం. ఒకటి, అన్ఫినిష్డ్ టాస్క్, ఒక అసంపూర్తి పని విడిచి వెళ్ళాడు. 2వది, ఎవరు సవాలు చేయలేని ఒక సందేశాన్ని విడిచి వెళ్ళాడు. 3వది, ఒక నిస్సందేహమైన ప్రేమ యేసయ్య విడిచి వెళ్ళాడు. 4వది, an unmistakable ప్లాన్,
ఒక స్పష్టమైన ప్రణాళిక యేసయ్య విడిచి వెళ్ళాడు. చూడండి ఆయన ప్రణాళిక ఏంటి? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ బూదిగా సోదే సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు, అది ఆయన ప్లాన్, అది ఆయన ప్రణాళిక. అది బూదిగంతముల వరకు నాకు మీరేమై ఉండాలి? సాక్షులై ఉండాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, మీరు శక్తి పొందుకుంటారు. మీరు పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే పొందుకుంటారో మీరు ఏమై ఉండాలి? నాకు యెరూషలేములో, మొట్టమొదటి మీ ఇంట్లో యెరూషలేములోను, రెండవది యోదయ మీ ప్రక్కింట్లో, మూడవది సమరయ మీ పొరుగిళ్ళల్లో, మీ బంధువులిళ్ళల్లో, మీ చుట్టుపక్కల గ్రామాల్లో, తర్వాత దేశములు ఏందంటే బూదిగంతాల వరకు. ఎక్కడికి చెప్పండి? బూదిగంతముల వరకు. ఇంగ్లీష్లో అట్టర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, బూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉండండి. అది ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక మన కొరకై విడిచి వెళ్ళాడు. సాక్షులుగా బ్రతుకుతున్నావా? సాక్షులుగా జీవిస్తున్నావా? దేవుని ఆలోచన ఏంటంటే మనందరం కూడా స్వార్థ విన్న మనందరం దేవుని కొరకు ఎలా జీవించాలి? సాక్షిగా జీవించాలి, సాక్షులుగా బ్రతకాలి. మనం ఎక్కడ వరకు? మొదట నీ ఇంట్లో నీ సాక్ష్యం బాగుండాలి, తర్వాత యోదయ నీ ప్రక్కింట్లో, తర్వాత సమరయ నీ పొరుగిళ్ళల్లో, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, తర్వాత బూదిగంతముల వరకు. ఎక్కడ వరకు చెప్పండి? బూదిగంతముల వరకు దేవుని కొరకు సాక్షులుగా మనం బ్రతకాలనే ప్రభు ఒక మంచి ప్రణాళిక మన కొరకు విడిచి వెళ్ళాడు. సాక్షులుగా బ్రతుకుతున్నా. ఒక ఊర్లో పాస్టర్ గారు ఒక అబ్బాయిని రారా పోయి వాకింగ్ చెప్పొద్దామని అడిగాడంట. ఏ ఊరు వెళ్తున్నాం పాస్టర్ గారు ఈరోజు అంటే, రారా నాతో పాటు వస్తావుగా రా అంటే, కాదు ఊరి పేరు చెప్తేనే అన్నాడు. పక్కనే చాటగట్ట పడిపోయిద్దాం, రారా పోయి వాకింగ్ చెప్పొద్దాను. వామ్మ ఆ ఊరు అయితే నేను రాను పాస్టర్ గారు. ఎందుకు రా అంటే, ఇంక మిగతా అది ఏ ఊరికన్నా తీసుకెళ్ళండి వస్తా, కానీ ఆ ఊరికి మాత్రం అన్నాడు. ఏంటి అంటే, అక్కడ నాకు అప్పుల వాళ్ళు చాలామంది ఉన్నారులేండి, మొత్తం వాళ్ళు ఎగబడతారు నా మీద. ఆ ఊరికైతే రాను పాస్టర్ గారు, ఇక మిగతా అది ఏ ఊరికైనా తీసుకెళ్ళండి, వేరే చోటకి ఏడకైనా తీసుకెళ్ళండి. చూడండి మన సాక్ష్యం ఎలా ఉంది? ప్రభు కొరకు ఎటువంటి సాక్ష్యం కలిగి మనం జీవిస్తున్నాం? ఈ కడవరి దినాల్లో ప్రభు అయితే మనల్ని నమ్మి బూదిగంతముల వరకు, ఎక్కడి వరకు చెప్పండి? మన ఇంట్లోనే కాదు, మన ఇంటి పక్కనే కాదు, మన పేటలోనే కాదు, మన చుట్టుపక్కలే కాదు, ఎక్కడి వరకు సాక్షులుగా ఉండాలి? బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలని ప్రభు ఆలోచన. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో ప్రభు చెప్పిన మాట, యేసే చెప్పిన మాట, ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు. చూడండి కొంతమంది సాక్ష్యం చెప్తుంటే సనుగుతుంటారు కదండి. క్రీస్తు కొరకు బ్రతుకుతా, నూతనంగా దేవుని మందిరానికి వస్తూ దేవుని గురించి బోధిస్తా, పాడతా, సాక్షులుగా బ్రతుకుతా ఉంటే ప్రభు ఏమన్నాడు చూడండి 43 వచనం. అందుకు యేసు, మీలో మీరు ఏం చేయొద్దు, సనుగు కొనకుడి. వారిని వీరిని చూసి సనుకోబాకండి, సువార్త చెప్పేవారిని చూసి సనుకోబాకండి, పాటలు పాడేవారిని చూసి సనుకోబాకండి. అబ్బో వీళ్ళు వస్తున్నారు ఈ మధ్య చర్చికి, అబ్బో వీళ్ళు పాడుతున్నారు ఈ మధ్య పాటలు, అబ్బో ఇక ఉంటుంది ఇక మన చర్చి కదండి. కొంతమంది ఎందుకో లేచిన మొదలు కానీ అనవసరంగా సనుగుతా ఉంటారు. ప్రభు వారిని తీసుకొని రాకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ పాట పాడలేరు. యేసయ్య ఏమన్నాడు చూడండి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునో ఈడకొచ్చి పాటలు పాడాలన్నా, బైబుల్ చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, దేవుని కొరకు సాక్ష్యం చెప్పాలన్నా అది దేవుడు కార్యం చేస్తేనే. కాబట్టి పాడేవారిని చూసి ఏం చేయకూడదంటే మనం చెప్పండి, సనుక్కోబాగా. పొద్దున దానకు ఒక పాట పాడింది, నేను చాలాసేపు బాధపడ్డా. ఈ పాట అబ్రహాం పాస్టర్ గారు ఆయన పాడాడు, హోసన్నా మినిస్ట్రీస్. అది ఆయన వింటే ఒకవేళ సీడీని ఏం చేసేవాడా అని అనుకున్నాను నేను చాలాసేపు. నేను ఈ సాయంత్రం ఈ వాక్యం చదువుతూ అమ్మో మనకెందుకులే అంటాం, పాపం ఆమె స్వరంతో ఆమె పాడింది అనుకున్నా. మళ్ళా
కానీ పాటలు పాడేటప్పుడు మనం కూనీ చేయకూడదు. మరి పాటను ఏం చేయకూడదు చెప్పండి? మరీ కూనీ చేయకూడదు. కాస్త పాపం మనం ఎట్ట గొంతున్నా పాడినా దేవుడు వింటాడులే, కానీ మరి ఆ పాటను మనం ఏం చేయకూడదు? మరీ కూని. ఎందుకంటే ఇప్పుడు మనకేముంది? ఇప్పుడు మనకు యూట్యూబ్ ప్లాట్ఫారం ఉంది. కరుణా సాగర యేసయ్యా, అది పాట. కరుణా సాగర. అసలు ఆ పాట యూట్యూబ్లో చూసి పాపం ఆయనే కానీ చూసింటే ఈ చర్చి ఆడది, వీళ్ళు ఈ పాట పాడిన వాళ్ళు పాపం వాళ్ళందరూ మన మీదకి వస్తూ అందులో ఫిలిప్పో నువ్వేంది ఇదా నేర్పిస్తుందంట. మనం పాట పాడచ్చు, పాడని పాపం తప్పులేదు, మీ అందరికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏం చేయబాకండి పాటల్ని. అది నేను అనుకుంటూ ఈ వాక్యం చదువుతా ఉన్నా, వామ్మో పాపం ఆమె స్వరంతో ఆమె పాడిందిలే, కానీ కూని చేయబాకండి తల్లులారా. పాటలు బాగా నేర్చుకోండి. ప్రభు ఆకర్షించితేనే కానీ ఎవరునూ ఆయన దగ్గరికి రాలేరు. బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది. కాబట్టి ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవించాలని ప్రభు ఒక చక్కటి ప్రణాళిక మన కొరకు విడిచి వెళ్ళాడు. 5వది, అన్ అన్షేకబుల్ టెస్టిమనీ, ఒక తిరుగులేని సాక్ష్యం. చూడండి, ఒక తిరుగులేని సాక్ష్యం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు ఆయన వెళ్ళుచుండగా అనే మాట. యేసు తండ్రి యొద్దకు వెళ్ళుచుండుట ఎవరు చూస్తున్నారు? గలిలయ మనుష్యులు చూస్తున్నారు, శిష్యులు చూస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఒక తిరుగులేని సాక్ష్యం. ఏ రీతిగా యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు కదండి. ఏమని చెప్పారు చెప్పండి? దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన అని పాట పాడుతూ, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. గబగబా వెళ్ళారు పాపం గొర్రెల కాపర్లు, వాళ్ళు చెప్పినట్టుగా చూసి వచ్చారు, ప్రభువుని ఆరాధించారు. ప్రథమ సువార్తికులు. యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు కూడా ఆకాశమున వీళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు. ఆయన ఆరోహణమై వెళ్తూ ఉంటే అందరూ ఇలా చూస్తూ ఉంటే దేవదూతలు, ప్రశస్తమైన దేవదూతలు మాట్లాడుతున్నారు. ఒక తిరుగులేని సాక్ష్యం. ఎలా వచ్చాడో ఆయన అలాగే ఆయన చెప్పినట్టుగానే తండ్రి వద్దకు ఏం చేస్తాను చెప్పండి? ఆరోహణమై. ఒక తిరుగులేని సాక్ష్యం. ఆయన వెళ్ళుచుండగా అనే మాట అద్భుతం అండి. ఆయన వెళ్ళుచుండగా వీళ్ళు చూశారు కాబట్టే లూకా ఆ విషయాలు సేకరించి కదండి. అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది, పుట్టింది ఎంత వాస్తవమో, తండ్రి దగ్గరికి వెళ్ళింది ఎంత వాస్తవమో, మరలా వచ్చేది కూడా అంతే వాస్తవము. ఏ రీతిగా వెళ్ళాడో ఆ తర్వాత మాట అదే మనం చూస్తాం. ఏ రీతిగా వెళ్ళాడో చెప్పండి, అదే రీతిగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి యేసయ్య రెండవ రాకడ గురించి ఇంకా నీలో ఏదైనా సందేహం ఉంటే అవన్నీ తీసేసుకో. యేసయ్య ఎలా వెళ్ళాడో, ఆయన వెళ్ళేటప్పుడు స్పష్టంగా చూశారు వాళ్ళు. యేసయ్య వెళ్ళటం, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళటం అలాగే చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవదూతలు వచ్చి నిలిచి చెప్తున్నారు, గలిలయ మనుషులారా, ఎలా వెళ్ళాడో మీ దగ్గర నుంచి ఆయన రాబోతున్నాడు. ఆయన వెళ్ళుచుండగా ఒక తిరుగులేని సాక్ష్యం. యేసయ్య మొదటి రాకడ ఎంత వాస్తవమో, యేసయ్య రెండవ రాకడ చెప్పండి అంతకంటే వాస్తవం. ఎందుకో తెలుసా? మొదటి రాకడ గురించి ప్రవక్తలు చెప్పారు, అవి జరిగినాయి. రెండవ రాకడ గురించి యేసయ్యే చెప్పాడు, నేను మరలా వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమని చెప్పండి? మీ హృదయమును కలవరపడనీయకుడి, నాయందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి అన్నాడు. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? నా యుద్ధ ఉండుటకు మేమును. యేసయ్య రెండవ రాకడ అంతే వాస్తవం. కాబట్టి ఒక తిరుగులేని సాక్ష్యం. యేసయ్య వెళ్ళటం వాళ్ళ కళ్ళ ముందు చూశారు. 6వది, అన్ అన్స్టాపబుల్ ఫోర్స్. ఎప్పుడైతే వాళ్ళు చూశారో చూడండి, వాళ్ళ గురించి ఎంత చక్కటి మాట ఉందో. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి 11వ వచనం, గలిలయ మనుషులారా,
మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళుట మీరు చూచితురు, ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో అప్పుడు చూసింది కొద్దిమందే. కానీ ఆ తర్వాత వీళ్ళు ఏమయ్యారో తెలుసా? పెంతెకొస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన తర్వాత పేతురు నిలబడి ప్రసంగం చేస్తే ఒక్కరోజు ఎంతమంది మారారు చెప్పండి? 3,000 మంది మారారు. తర్వాత అపొస్తలుల కార్యాలు మీరు చదివితే 4వ అధ్యాయంలో 5,000 మంది అయ్యారు. ఆ తర్వాత వీళ్ళు విస్తరిస్తున్నారని వారి మీద ఏం కలుగు చేశారు? హింస కలుగజేయగా నానాటికి ఏమయ్యారో తెలుసా? వారు ఆ శిష్యుల సంఖ్య బహు విస్తరించు ఒక తిరుగులేని శక్తిగా మారిపోయారు. యేసయ్య కొరకు ఒక తిరుగులేని శక్తిగా మారిపోయారు. ఎన్ అన్స్టాపబుల్ ఫోర్స్, ఒక తిరుగులేని శక్తి. ఆ కొద్ది గలిలే మనుషులే ఆ దృశ్యాన్ని చూసిన ఆ కొద్ది మందే తర్వాత రోజుల్లో వారు విస్తరించారు. సంఘం యొక్క మూల పదం ఏంటో తెలుసా? విస్తరణ. విస్తరించాలి. మనం విస్తరించాలి. రోజు రోజుకి విస్తరించాలి. రోజు రోజుకి వర్ధిల్లాలి. రోజు రోజుకి వృద్ధి నొందాలి. మనం సువార్త ప్రకటిస్తూ వారు రోజు రోజుకి ఒక శక్తివంతమైన సైన్యముగా విస్తరించారు. ఆ కొద్ది మంది గలిలే మనుషులే తర్వాత దినాల్లో ఎన్నో శ్రమలు వచ్చిన క్రైస్తవ్యం మీదకి ఎన్నో శ్రమలు వచ్చినాయండి. ఎంతోమంది దాడి చేశారు. అయినా ఈ సత్య సువార్తని ఎవరు ఆపలేకపోయారు. ఈ రోజు కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయి. చాలామంది క్రైస్తవ్యాన్ని ఆపేయాలి, సువార్త ప్రకటన నిలిపివేయాలి, యేసు దేవుడు కాదు, అసలు ఈ క్రైస్తవుల్నే భారతదేశం నుంచి పంపించేయాలి, ఈ క్రైస్తవులే లేకుండా చేయాలి అని చాలామంది బయలుదేరారు. చాలామంది ఏదో చేయాలని వచ్చారు. కానీ వారి ఆలోచనలన్నీ ప్రభు ఏం చేశాడు తెలుసా? చల్లా చెదురు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గలిలే మనుషులే ఆ కొద్ది మందే తర్వాత రోజుల్లో ఒక తిరుగులేని సైన్యముగా శక్తిగా మార్చబడ్డారు. ఆఖరిది అన్ అన్ఫెయిలింగ్ ప్రామిస్, ఒక విఫలము కాని వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు యేసయ్య. ఏంటి ఆ విఫలం కాని వాగ్దానం? ఆ దేవదూతలు చెప్పిన మాటే చూడండి. ఏమన్నారు వాళ్ళు? గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి, యేసయ్య ఎలా వెళ్ళాడో చెప్పండి, మహిమతో రాబోతున్నాడు. యేసయ్య మహిమతో రాబోతున్నాడు కదండి. యేసయ్య రాకడకు సిద్ధపడ్డావా? యేసుతో ఉండటానికి సిద్ధపడ్డావా? యుగయుగాలు యేసుతో బ్రతకటానికి సిద్ధపడ్డావా? ఎలా వెళ్ళాడు ఆయన అలా మరలా రాబోతున్నాడు. ఎందుకంటే మనందరినీ తీసుకొని వెళ్ళటానికి కదండి. పౌలు అదే అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చునో, క్రీస్తునందుండి మృతులైన వారు ఏం చేస్తారు? మొదట లేస్తారు. ఆ మీదట ఒకవేళ ఇప్పుడే, పర్హాప్స్ టుడే, ఈ క్యాప్షన్ ఈ రోజుల్లో ఇప్పుడు కాదండి, దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశంలో ఉంది. పర్హాప్స్ టుడే, ఒకవేళ ఇప్పుడు యేసయ్య వస్తే, ఇదొక క్యాప్షన్. ఇది ఏం చేయాలి? అందుకనే ఇంగ్లాండ్ దేశంలో క్రిస్టియన్ కంట్రీస్లో ఏం చేస్తున్నారో తెలుసా? ఒక క్రిస్టియన్ని పైలట్కి పెడితే నాన్ క్రిస్టియన్ని పైలట్కి పెడుతున్నారండి. ఎందుకంటే క్రిస్టియన్ ఎగిరిపోవచ్చు, రాకడలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళంతా ఏమవుతారు చెప్పండి? మరలా వాళ్ళు ఒకవేళ అది యాక్సిడెంట్ అయ్యి అందరు చనిపోకుండా దాన్ని భద్రంగా దించడానికి ఒక నాన్ క్రిస్టియన్ ఫెలోను కూడా పెడుతున్నారంట. పర్హాప్స్ టుడే, ఒకవేళ ఇప్పుడే యేసయ్య వస్తే ఏం జరిగిద్ది? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట చెప్పండి, సజీవులమై నిలుచుండు మనము ఏం చేస్తాము? వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము. మేఘాల మీద కొనిపోబడే
నిరీక్షణ నీకుందా? యేసయ్య వస్తే యేసయ్యతో పాటు అలాగే ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. ఇప్పుడు యేసయ్య వస్తే కాదులే పాస్టర్ గారు, ఇప్పుడేం వెళ్తానులే పాస్టర్ గారు, బ్యాంకులో చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అవి చేయాలి ఈ చేయాలి, ఇక ఆ సమయం ఉండదండి. యేసయ్య వస్తే యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో కదండి. ప్రభు అన్నాడు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు. మీరు అనుకొనని గడియలో ఒక మాట అన్నాడు. యేసయ్య వచ్చే సమయము ఇద్దరు తిరుగలి విసరుచుండగా. తిరగలు ఎప్పుడు విసురుతారు? తిరగలు ఎప్పుడు విసురుతారు? ఉదయం పొలం పనికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? తిరగలు విసిరి పాపం భోజనం. ఇద్దరు తిరగలు విసురుచుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు. ఇద్దరు పొలములో పని చేయుచుండగా అంటే ఎప్పుడు పొలంలో పని చేస్తారు? మధ్యాహ్నం. ఇద్దరు మంచం మీద పడుకొని ఉండగా, భార్య భర్తలు ఇద్దరు. అది ఎప్పుడు? మంచం మీద పడుకునేది ఎప్పుడు? రాత్రి. అంటే యేసు ప్రభు వచ్చే సమయం ఒక దేశానికి పగలైతే ఒక దేశానికి మధ్యాహ్నం, ఒక దేశానికి రాత్రి కదండి. దేశాల మధ్యలో సమయం వేరియేషన్ ఉందా? ఉందా లేదా చెప్పండి. యేసయ్య అది ముందుగానే చెప్పాడు. నేను వచ్చే సమయం ఒక దేశానికి పగలు కావచ్చు, ఒక దేశానికి మధ్యాహ్నం కావచ్చు, ఒక దేశానికి రాత్రి కావచ్చు. అయితే ఇద్దరు ఉంటారు, ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒకరే ఎత్తబడతారు. ఇద్దరు పొలములో ఉంటారు, ఒకరే ఎత్తబడతారు. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. విడిచిపెట్టబడిన తర్వాత నీ పరిస్థితి ఏంటో తెలుసా అమ్మా? ఒకసారి ఆలోచన చేసావా? అంత్యక్రీస్తు వస్తాడు వెంటనే. ఒకవేళ ఈ సంఘంలో కూర్చున్న వారు ఎవరైనా యేసు ప్రభు రెండవ రాకడలు ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే, ఈ క్షణం యేసయ్య వస్తే మహిమలో ఎత్తబడే వాళ్ళంతా అలాగే వెళ్ళిపోతే, విడిచిపెట్టబడితే ఏంటి నీ పరిస్థితి తెలుసా? అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి వస్తాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా పాస్టర్ గారు? వాడు వచ్చి ఏం చేస్తాడంటే మొట్టమొదటి మీ ఆధార్ కార్డులు, మీ అన్ని అడ్రస్ ప్రూఫ్లు మొత్తం తీసుకుంటాడు. తీసుకొని మిమ్మల్ని వాడు పరిపాలన చేస్తాడు. పరిపాలన చేస్తూ మీ అందరూ కూడా 666 అని ఏం పెడతాడు? ముద్రేస్తాడు. ఒక ముద్ర. ఆ ముద్ర వేయించుకుంటేనే మీకు రేషన్ ఇస్తాడు, భోజనం పెడతాడు, నీళ్లు తాగిస్తాడు. అది వేయించుకోకపోతే నిర్దాక్షిణంగా చంపేస్తాడు. రంపాలతో కోయబడతారంట. ఆ క్షణంలో హతసాక్షులుగా భయంకరమైన అండి మేము ఈ సువార్త విన్నాము, మా కళ్ళ ముందు జరిగింది, ఇది మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము విడిచిపెట్టబడ్డాం, అయ్యో మేము నరకానికి వెళ్ళమండి, మేము నరకానికి వెళ్ళమండి, ఆ ముద్ర మాకు వద్దండి అంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి భయంకరమైన రంపాలతో కోస్తారు. ఆ క్షణంలో కృపాకాలంలో ఇంత చక్కగా సువార్త వినిపించబడుతున్నప్పుడే యేసుప్రభుని ఎరిగి నమ్మి బాప్తిస్మం పొంది రక్షణలోకి వస్తే మంచిది. మీరు సువార్త వినకుండా పెడచెవిని పెట్టి తర్వాత చూసుకుందాంలే సైతాను ఎప్పుడేం చెప్తాడో తెలుసా? నాట్ నౌ, టుమారో, ఈరోజు కాదులే రేపు చూసుకుందాంలే, ఈ ఈస్టర్ కాదులే రేపు చూసుకుందాంలే, ఈ ఈస్టర్ కాదులే మనం క్రిస్మస్కి బాప్తిసం తీసుకుందాంలే అని వాయిదా వేస్తాడు. వాయిదా వేయబాకండి, హృదయాలు సిద్ధపరచుకోండి. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. అవకాశం ఉండగానే, పెద్దలు అంటారు దీపం ఉండగానే సమయం ఉండగానే యేసు ప్రభు దగ్గరికి రండి. యేసే త్వరగా రాబోతుంది. ఏ రీతిగా వెళ్ళుట మీరు చూసి అందరు ఇలా పైకి చూడండి అట్లా కాస్త అట్లా పైకి తల ఎత్తండి. చూడండి, ప్రపంచంలో తల ఎత్తని జంతువు ఒకటి ఉంది తెలుసు, ఎప్పుడు ఎత్తదంట. అది ఏంటి తెలుసు? అది పంది ఎప్పుడు తల ఎత్తదంట. కాస్త ఒకసారి అట్లా ఎక్స్ప్రెషన్ చేయండి, అట్లా చూడండి. ఆ దేవదూతలు అన్నారు, గలిలే మనుషులారా మీరెందుకు దిగులు పడుచున్నారు? ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళానో చెప్పండి, ఆ రీతిగానే. అందుకనే మన భక్తులు రాశారు, రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా రా, రవి కోటి తేజయేసు రారా, రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా
రా రవి కోటి తేజ యేసు రా. వస్తాడంటారా? ఏమో ఫస్ట్ చెప్పండి. నిజంగా ఏసై వస్తాడు, నేను ఎత్తబడతానన్న వాళ్ళతో నిజంగా మీ చేతి మహిమలో నేను ఉంటాను పాస్టర్ గారు, ఏసై వచ్చినప్పుడు ఆ మహిమలో నేను ఉంటానన్న వాళ్ళతో బాగా చప్పగా చాపాకండి, నిలువుని చాపండి. అట్లా బాగా బాగా ఫ్రీగా. నువ్వు వాక్యం అంత తిన్నావు తల్లి అసలు. వెరీ గుడ్. ఖచ్చితంగా మనందరం ఎక్కడ ఉంటాం చెప్పండి? ఆ మహిమలో మన సంఘమంతా సకల కోటి పరిశుద్ధులతో ప్రభుని స్తుతించి ఆరాధించుటకు పరిశుద్ధాత్మదేవుడు ఆ రీతిగా సంఘాన్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. అర్థం చేసుకుందాం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు వెళ్తూ వెళ్తూ మీరు విడిచిపెట్టి వెళ్ళిన 7 విషయాలు మేము ఈ రాత్రి ధ్యానం చేశాం. ఒక అసంపూర్తి అయిన పని ఇంకా ఉంది ప్రభా, స్వార్థ పని. ఈ వెనుకొండలు ఇంకా రక్షించబడని వారు చాలామంది ఉన్నారు. వారందరికీ సువార్త చెప్పాలి, వారందరికీ సువార్త చెప్పాలి. ఆ భారం మా మీద ఉంది, అది మీరు మాకు విడిచిపెట్టి వెళ్ళారు. అన్ అన్ఛాలెంజ్డ్ మెసేజ్, ఒక సవాలు చేయని రుజువులతో కూడా ఒక సువార్త సందేశం మాకు ఇచ్చి వెళ్ళారు. అయితే ఈ రోజులు ఈ సువార్త కాకుండా భిన్నమైన సువార్త శత్రువు తీసుకొచ్చాడు. అలాంటి భిన్నమైన సువార్త జోలు మేము వెళ్లకుండా జాగ్రత్త పడటానికి సహాయం చేయండి. ఒక నిస్సందేహమైన ప్రేమ మా కొరకు శ్రమపడి 40 దినాలు ప్రభా ప్రేమతో ఓర్పుతో వారికి మరలా మీరు కనపరుచుకున్నది మీ ప్రేమ. ఒక స్పష్టమైన ప్రణాళిక, బూదిగంతాల వరకు నీకు సాక్షులుగా ఉండాలని మీ చిత్తం. ఒక తిరుగులేని సాక్ష్యం మా కొరకు మీరు విడిచిపెట్టి వెళ్ళారు. ఒక తిరుగులేని శక్తిగా మమ్మల్ని నిలబెట్టుకున్నారు సమూహంగా. ఒక విఫలము కాని వాగ్దానం మాకు ఇచ్చేలేరు. ఏ రీతిగా వెళ్ళాడు ఆయన, ఆ రీతిగానే తిరిగి రానయ్యున్నాడు. విన్న వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. మీరు మరలా మా కొరకు రాబోతున్నారు యేసయ్య, మా కొరకు తిరిగి రానయ్యున్నారు. మేఘాల మీద రారాజు యేసు మరలా రానుండెను. మేఘాల మీద రారాజు యేసు రయముగా రానుండే భువికి. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. మేఘాల మీద రారాజు యేసు దయముగా రానుండే భువికి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, మీరు ఏ రీతిగా వెళ్ళారో ఆ రీతిగా తిరిగి రానై ఉన్నారు తండ్రి. ఇది వాస్తవమో, చరిత్రలో జరగబోతున్న గొప్ప సత్యమో. విన్న ఈ మాటలు మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. మీ రాకడకు ఇంకా సిద్ధపడకుండా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఈ దినం ప్రభా ఆయన వారి జీవితాలు సిద్ధపరచుకొని మీ సత్య సువార్త విని మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీరు రాకడలు ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం దయచే. మా సంఘాన్ని లైవ్లో చూస్తున్న ప్రజలను ఆ రీతిగా సిద్ధపరచండి. మా సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాన్ని ఎవ్వరు కూడా ప్రభా ఎవ్వరు కూడా విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు నాయనా. మీరు రాకడలు ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయనా. మీ సిలువ సువార్త ద్వారా వారి మనోనేత్రాలు వెలిగించి ప్రభా మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని విన్న వాక్యం మా హృదయంలో నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయమని
మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని. అయా పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న మా బిడ్డలందరికీ మంచి జ్ఞానము, ఆరోగ్యము, మీ కృప, మెలకువ, చురుకుదనం ఇచ్చి తల్లిదండ్రులు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఏ ఒత్తిడి లేకుండా బిడ్డలు మిగిలిన పరీక్షలు రాయటానికి సిద్ధపరచండి ప్రభా. సహాయం చేయండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని, కార్యాలు జరిగించమని. ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. ఆయన ప్రార్థనలు చేసుకుంటున్న వారి ప్రార్థన మీరు ఆలకించి కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన బిడ్డలందరికీ, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్.